ఒకప్పుడు చిరంజీవి వేరు, అప్పుడంతా సోలో లైఫ్. కానీ ఇప్పుడు మెగాస్టార్ వేరు. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా మల్టీ స్టారర్స్ కు సై అనేస్తున్నారు. వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ గారు ఘన విజయాలు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అది. ఇప్పుడు అదే దారిలో మరో క్రేజీ మల్టీ స్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఒక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, ఇందులో రవితేజతో కలిసి చిరు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. మొన్నటి సంక్రాంతికి విక్టరీతో తిరిగొచ్చాడు చిరు. మెగా విక్టరీ కాంబో సంక్రాంతి సీజన్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చిరు మరోసారి మల్టీ స్టారర్ లాక్ చేశాడని టాలీవుడ్ లో బాగా ప్రచారం సాగుతోంది. ఈసారి కింగ్ నాగార్జునతో కలిసి చిరు మల్టీ స్టారర్ చెయ్యనున్నాడని, ఈ సినిమాకు దర్శకుడిగా అనిల్ రావిపూడి వ్యవహరించబోతున్నాడు అనేది స్టోరీ. రావిపూడి ఇప్పటి వరకు 3 అగ్ర హీరోలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు నాగ్ తో కూడా వర్క్ చేస్తే కరెంట్ జనరేషన్ లో అగ్ర హీరోలందరితో వర్క్ చేసి వారందరికి హిట్ ఇచ్చిన రేర్ డైరెక్టర్ గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. నిజానికి నాగార్జున 100వ చిత్రంలోనే చిరు స్పెషల్ అపీరియన్స్ ఇస్తాడని ప్రచారం సాగినా అందులో నిజం లేదట. ఫ్యూచర్ లో చిరు, నాగ్ ఇద్దరు కలిసి మల్టీ స్టారర్లలోనే కనిపిస్తారట. ఇక చిరు చేతిలో ఉన్న విశ్వంభర, అలాగే బాబీ డైరెక్ట్ చేస్తున్న న్యూ మూవీపై అప్డేట్స్ ను ఈ ఏడాది చిరు బర్త్డే రోజున రివీల్ చేయబోతున్నారు. దీంతో ఆగస్టు 22 కోసం అభిమానులు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు.